హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం 16th జూన్ 2026 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపర్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ద్వారా ఎవరైనా ఈ పేపరు రాసిన వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏమే క్వశ్చన్ కరెక్ట్ పెట్టామని. రాయని వాళ్ళకు కూడా టెట్ పేపర్ ఏ విధంగా వచ్చిందో కూడా తెలుస్తుంది. ఇందులో యాడ్ స్కోర్ వచ్చే క్వశ్చన్స్ ఏదైనా ఉన్నాయా, ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఇచ్చారో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనము తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలుగులో ఫస్ట్ పేరా ఇచ్చారు, పద్యం ఇస్తారు కానీ ఇక్కడ పేరా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పేరాకు సంబంధించి రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఏది? రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఏంటి? నాగోబా జాతర. ఇది ఎక్కడ జరుపుకుంటాము? ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటాము. నెక్స్ట్, నాగోబా అంటే ఏంటి? పాము జాతి. నెక్స్ట్, నాగోబా దేవాలయం ఉన్న గ్రామం కెస్లాపూర్. నాగోబా జాతర ప్రారంభమయ్యే రోజు పుష్య అమావాస్య. ఆల్రెడీ ఇవన్నీ పేరాలనే ఉంటాయి. నెక్స్ట్, పద్యము ఆ కొన కూడే అమృతము. ఈ సంబంధించిన ఆన్సర్లు. నిజమైన మనిషి ఎవరు? కష్టాలకు ఓర్చుకున్నవాడే నిజమైన మనిషి. ధైర్యం ఉన్నవాడు ఎవరు? ధైర్యం ఉన్నవాడు వంశతిలకుడు. దాతకి ఇది ఉండకూడదు. ఏముండకూడదు? విసుగు ఉండకూడదు. దాతకు విసుగు చెందొద్దు. ఈ పద్యం ప్రకారం ఏది అమృతం? ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన ఆహారం తినడమే అమృతం. క్వశ్చన్ చూద్దాం. సీమ పదానికి నానార్థం కానిది. సీమ పదానికి నానార్థం కానిది. సీమ పదానికి మస్ట్ అర్థాలు ఏంటిది? దేశం, వరిమడి, గుర్తు. మరి కానిది ఏంటి? భాగం, సగం, భాగం. సీమ అంటే నానార్థం కానిది భాగం, గుర్తుంచుకోండి. చీకటి పదానికి పర్యాయపదం. చీకటి పదానికి పర్యాయపదం ద్వాంతం. నెక్స్ట్ క్వశ్చన్. కుల్య పదానికి వికృతి. కుల్య అంటే ఏంటి? మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కాలువ. ఆన్సర్ ఇస్ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్. చిల్వ. చిల్వ పదానికి అర్థం. చిల్వ అంటే ఏంటి? పాము. ఇక్కడ చూడండి, అలి పదానికి అర్థం కానిది. క్వశ్చన్ మంచిగా చదవాలి. అలి పదానికి అర్థం కానిది ఏంటిది? అర్థం ఏంటో ఫస్ట్ చూద్దాం. గుంపు, సమూహం. నెక్స్ట్, వరుస. గుంపు అన్న, వరుస అన్న, సమూహం అన్న ఒకటే. కానిది ఏంటిది? మిగులు. మిగులు అనేది కాదు, కాబట్టి ఆన్సర్ ఈస్ మిగులు. నెక్స్ట్ క్వశ్చన్. యావారాలను ఏమంటారు? యావారాలను ఏమంటారు? అంతస్తాలు అంటారు. మరి ఊష్మాలను? శేషాసాహాలను ఊష్మాలు అంటారు. అనునాసికాలు అంటే ముక్కుతో పలికేటి. ఇది నేను 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్లోనే ఉంది. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. మనం అనుకున్న క్వశ్చన్సే వచ్చాయి. సప్తమి విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు చాలా ఈజీ. అందున్నన్ సప్తమి విభక్తి కదా. నెక్స్ట్ క్వశ్చన్. అతడెక్కడా? అతడు ఊ ప్లస్ ఎక్కడ, అతడెక్కడ ఉత్వసంధి. నెక్స్ట్, షట్చక్రవర్తులు సమాసం. క్వశ్చన్లోనే ఉంది. షట్చక్రవర్తులు అంటే 6 మంది రాజులు, చక్రవర్తులు. ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాప వచ్చి భోజనం చేస్తుంది. ఇది ఏ వాక్యం, ఏ కాలానికి చెందింది? పాప వచ్చి భోజనం చేస్తుంది కాబట్టి జరగబోయే కాలం, కాబట్టి భవిష్యత్ కాలం. ఇక్కడ పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది అంటేనేమో వర్తమాన కాలం అవ్వు, కానీ పాప వచ్చి భోజనం చేస్తుంది కాబట్టి జరగబోయే కాలం గురించి, కాబట్టి భవిష్యత్ కాలం. చేస్తూ ఉంది అంటే వర్తమాన కాలంకి వస్తుంది, కాబట్టి ఇది భవిష్యత్ కాలం. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొరవి గోపరాజు రచన. కొరవి గోపరాజు రచన ఏంటిది? సింహాసన ద్వాత్రింశిక. చదువు లెసన్. నెక్స్ట్, శబ్దం కవితా సంపుటి ఎవరి రచన? శబ్దం ఎవరిది? కృష్ణమూర్తి యాదవ్. పల్లెటూరు పిల్లగాడ పాట రచయిత ఎవరు? సుద్దాల హనుమంతు. జీన వల్లభుని శాసనంలోని ఛందస్సు. జీన వల్లభుని శాసనం ఏంటి? కందం, ఛందస్సు. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. జైలు కథల సంపుటి వీరి రచన ఎవరిది? జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. జైలు లోపట
ఎవరిది? వట్టికోట అల్వాస్వామి. ఇక్కడ ఏం అడిగారు? జైలు కథ సంపుటి ఎవరిది అంటే పొట్లపల్లి రామారావు. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష నిర్వహిస్తే ఆ మూల్యాంకనాన్ని ఏమంటారు? ఎఫ్ఏ అంటారు. అంటే ఫార్మేటివ్ అసైన్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో పదజాలం పెంపొందించడానికి ఉపకరించే వనరు. పదజాలం చిత్ర కథా పుస్తకాన్ని యూజ్ చేస్తారు మనకు వర్డ్స్ రావాలంటే, సెంటెన్స్ రావాలంటే, ఎందుకంటే పిక్చర్స్ ద్వారా మంచిగా నేర్చుకుంటారని. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల దస్తూరిపై ప్రభావాన్ని చూపించే అంశాల్లో ఒకటి. దస్తూరి అంటే ఏంటిది? హ్యాండ్ రైటింగ్. వాటిపై ప్రభావాన్ని చూపించే అంశాల్లో ఒకటి అంటే విద్యార్థి రాత పరికరం విలువ, విద్యార్థి గల భాషా సంపత్తి, విద్యార్థి పాటించు క్రమశిక్షణ, విద్యార్థి కూర్చుండి విధానం. ఇందులో ప్రభావం చూపించే అంశాలు లేదంటే కూర్చుండి విధానం. అతను సరిగ్గా కూర్చుంటే తన దస్తూరి మంచిగా వస్తుంది. ఆన్సర్ ఈస్ కూర్చుండి విధానం. విభిన్న భాష అలవాట్లో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషను అన్నవారు. మన ఫస్ట్ లెసన్ భాషలో చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది కూడా, కాబట్టి ఆన్సర్ ఈస్ హాకెట్. తెలుగు పాఠ్యపుస్తకాలలో ఆలోచించండి చెప్పండి అను శీర్షికతో చిత్రాలు నేర్చుకున్నట్టుకు కారణం. ఇక్కడ తెలుగులో ఫస్ట్ లెసన్స్ ఉంటాయి, ఆలోచించండి చెప్పండి అని, టెక్స్ట్ బుక్ ముందట 5th క్లాస్ బిలో. అవి దేనికోసము? పాఠం యొక్క ఉన్మికీకరణకు. అంటే పాఠం గురించి అది చూసి మీకు ప్రీవియస్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తారు. ఆన్సర్ ఈస్ పాఠ ఉన్మికీకరణకు. 60 క్వశ్చన్, పాఠశాలలో విద్యార్థులు గోడపత్రిక రాయుట దీనికి దోహదపడుతుంది. గోడపత్రిక రాయుట దేనికంటే భాషాభివృద్ధికి, విద్యార్థుల యొక్క భాషాభివృద్ధి కోసం గోడపత్రిక రాయడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ను ఈవీఎస్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కారకం మొత్తం పెరుగుదల మరియు వికాసాలకు నిజమైన నాంది మరియు ఆధారం. ఆప్షన్స్: ఉద్వేగం, అనువంశికత, సాంఘిక స్వభావం, ప్రజ్ఞ. అంటే ఈ కారకం ద్వారా మొత్తం పెరుగుదల మరియు వికాసాలకు నిజమైన నాంది మరియు ఆధారం. అనువంశికత ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అనువంశికత అంటే వంశపర్యపారంగా వస్తుంది, హెరిడిటీ. కాబట్టి నిజమైన నాంది ఆధారం. ఆన్సర్ ఈజ్ అనువంశికత ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఈ పెరుగుదల మరియు వికాస సూత్రం ప్రకారం వికాసం అనేది ఒక దశలవారీ ప్రక్రియ. పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా తదుపరి పురోగతి ముందు పాత నైపుణ్యాలను మరింత పటిష్టపరుచుకుంటూ ఒక చక్రీయ ప్రమాణంగా ముందుకు సాగుతుంది. ఆప్షన్ చూద్దాము. వైయక్తిక భేదాల సూత్రం ఆధారంగా సర్పిల వర్సెస్ రేఖీయ పురోగతి సూత్రం అంటారా? వికాస సమీప దూరస్థ దిశగా సాగుతుందనే సూత్రమా? వికాసంలో శిరః పాదాభిముఖ దిశగా సాగుతుందని అర్థమా? ఇక్కడ మన క్వశ్చన్ ఏమండిందంటే పెరుగుదల మరియు వికాస సూత్రం ప్రకారం వికాసం అనేది ఒక దశల వారీగా ప్రక్రియ. పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా పురోగతికి ముందు పాత నైపుణ్యాలు మరియు పటిష్టపరచుకుంటూ ఒక చక్రీయంగా ముందుకు సాగుతుంది అన్నాడు. కాబట్టి ఇది వైయక్తిక భేదాల సూత్రం కాదు. రెండు చెప్పాడు కాబట్టి ఒకటి సర్పుల వర్సెస్ రేఖీయ పురోగతి సూత్రం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఏ విధంగా తెలియజేస్తుందంటే వికాసం అనేది దశల వారీ ప్రక్రియ, మరి పురోగతి అనేది సరళ రేఖలో కాకుండా తదుపరి పురోగతికి పాత నైపుణ్యాలను పటిష్టపరచుకుంటూ ఒక చక్రీయ ప్రమాణం అన్నారు. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి అసాంఘిక లక్షణం. సంఘర్షణ నిర్వహణ, సమాచార ప్రసరణ, అహంకేంద్రవాదం, నిశ్చయత. చూడండి ఒకసారి. సంఘర్షణ అంటే మనము సోషల్ లాగానే సంఘర్షణ, మాట్లాడుకోవడం. సమాచారం కూడా కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే. నిశ్చయత అహంకేంద్రవాదం, ఈగో సెంటర్డ్ అంటే మన లోపల ఉండేది కాబట్టి ఆన్సర్ ఈస్ అహంకేంద్రవాదం అని అనుకుంటున్నా. నిశ్చయత కూడా కావచ్చు. ఈ 3 and 4 ఆన్సర్ ఈస్ 3 అని కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ, తన విద్యార్థుల వికాసానికి సౌకర్యకర్తగా పనిచేయవలసిన బాధ్యత ఉపాధ్యాయురాలికి ఉంటుంది. స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయురాలికి వికాస మనోవిజ్ఞాన శాస్త్రం గురించి సరైన జ్ఞానం ఉండాలి. ఆప్షన్ ఏంటి? తన విద్యార్థుల వికాసానికి సౌకర్యకర్తగా పనిచేయవలసిన బాధ్యత ఉపాధ్యాయురాలిది. అవును, ఖచ్చితంగా ఉపాధ్యాయురాలికి మనోవైజ్ఞానిక శాస్త్రం గురించి సరైన జ్ఞానం ఉండాలి. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రకారం భాషా సముపార్జన పరికరం అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, LAD అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. ఓకేనా? ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
సాయి పాఠశాలకు వెళ్ళే అబ్బాయి. అతను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి 7:30 గంటలకి బస్సు ఎక్కడానికి సిద్ధమవడానికి తన పనులన్నిటికీ ప్రతిరోజు ఒకే క్రమంలో అదే సమయంలో చేస్తాడు. ఈ ప్రవర్తన దీనికి ఉదాహరణ. అంటే సాయి పాఠశాలకు వెళ్ళే అబ్బాయి. అతను రోజు 7:30కు నిద్రలేచి 7:30 గంటలకు బస్సు ఎక్కడానికి సిద్ధమవడానికి తన పనులన్నీ ప్రతిరోజు ఒకే క్రమంలో అదే సమయంలో చేస్తాడు. మరి అతని క్రమశిక్షణ ఏమంటారు? అలవాటు అంటారు. ఎందుకంటే డైలీ లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళాలి. ఏంటి అది? ఒక అలవాటు, హ్యాబిట్స్. ఆన్సర్ ఈస్ అలవాట్లు 3. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి బీనెట్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారి కోసం అభివృద్ధి చేయబడింది. మొదటి బీనెట్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష 3 నుండి 13 సంవత్సరాల వారికి. నెక్స్ట్ క్వశ్చన్. పారాథైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల ఒక పిల్లవాడు శరీర కృత్యాలు చేసేటప్పుడు త్వరగా అలసిపోయేవాడు. అతని చుట్టూ ఉన్న వారందరూ అతని సోమరిగా చూశారు మరియు కాలక్రమేణా అతనిలో నిమ్నమైన స్వీయ విలువ భావన ఏర్పడింది. అతని మూర్తిమత్వం గురించి అతని స్వీయ గ్రహణకు దోహదపడిన కారకాలేంటి? ఇక్కడ ఆ అబ్బాయి పారాథైరాయిడ్ గ్రంథి పని చేయకపోవడం వల్ల పిల్లవాడు శారీరక కృత్యాలు చేసేటప్పుడు త్వరగా అలసిపోయేవాడు అన్నట్టు. అంటే మన అవసరాలు తీర్చుకునేటప్పుడు అతని చుట్టూ ఉన్న వారందరూ అతని సోమరిగా చూశారు. కాలక్రమంలో అతనిలో నిమ్నమైన స్వీయ విలువల భావన ఏర్పడింది. అతని మూర్తిమత్వం గురించి స్వీయ గ్రహణకు దోహదపడిన కారణాలు ఏంటంటే జీవ సంబంధమైనవి అండ్ పరిసర సంబంధమైనవి. బోత్. ఆన్సర్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తగిన నైపుణ్యాలు లేని ఒక బాస్ అది కప్పిపుచ్చుకోవడానికి తన కింద ఉద్యోగులతో అతిగా స్నేహంగా ఉండడం ఈ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ. తగిన నైపుణ్యాలు లేని ఒక బాస్ అది కప్పిపుచ్చుకోవడానికి కింది ఉద్యోగులతో అతిగా స్నేహంగా ఉండడం ఏ రక్షక తంత్రం? ఆప్షన్స్: పరిహారం, తాదాత్మ్యకం, హేతుకీకరణ, దమనం. ఆన్సర్ ఇస్ పరిహారం. అంటే పరిహారం అంటే ఒకళ్ళు చేయలేని ఒక జాబ్ని మిగతా వాళ్ళు చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం. అందుకే ఇక్కడ ఏమన్నారు? తగిన నైపుణ్యాలు లేని ఒక బాస్ అది కప్పిపుచ్చుకోవడానికి కింద ఉద్యోగులతో అతిగా స్నేహంగా ఉండడం పరిహారం. ఎలా అంటే ఇప్పుడు ఒక తండ్రి తన కొడుకు జాబు చేయాలని అనుకుంటాడు. తన తండ్రికి రాకపోయినా తన కొడుకు చేస్తుండు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వడం. దాని కిందికి వస్తుందండి పరిహారం. ఇక్కడ చూడండి, కింద చూపించిన అంశాలతో కూడిన సాధనను గుర్తించండి. భారతదేశంలో మీకు ఇష్టమైన ప్రదేశం ఏది? క్వశ్చన్. ఏ విషయాలు ప్రదేశాన్ని మీకు ఇష్టమైనదిగా చేస్తాయి? మీరు ప్రదేశాన్ని ఎన్నిసార్లు సందర్శించారు? ఇక్కడ ఎలా ఉంది? క్వశ్చన్ లాగా ఉంది. ఆన్సర్స్ ఏమున్నాయి? ఆప్షన్స్: ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధిక, నిర్ధారణ మాపిని, వృత్తాంత రికార్డు. ఇక్కడ చూడండి అన్ని క్వశ్చన్ లాగానే ఉన్నాయి. ప్రశ్నావళి, మీకు ఇష్టమైన ప్రదేశం ఏది, ఇష్టమైనది ఏం చేస్తాయి, కాబట్టి ఆన్సర్ ఇస్ ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసన పద్ధతి దీనికి సంబంధించింది. అభ్యాసన పద్ధతి దీనికి సంబంధించింది. ఆప్షన్స్: ఇన్పుట్, అవుట్పుట్, ప్రక్రియ. అభ్యాసన పద్ధతి అనేది ప్రాసెస్కి సంబంధించింది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యువాన్ష్ ఫుట్బాల్ ఆటగాడు కావాలనుకున్నాడు. తన ప్రాంతంలో ఫుట్బాల్ నేర్చుకోవడానికి సరైన సౌకర్యాలు మరియు కోచ్ లేని సవాలుతో కూడిన పరిస్థితి ఉన్నప్పటికీ అతను ఒక మంచి ఫుట్బాల్ ఆటగాడిగా ఎదిగాడు. అతని విజయానికి దోహదపడిన కారకం దీనికి సంబంధించినది. అతను ఫుట్బాల్ ఆటగాడు కావాలనుకున్నాడు. తనకి సరైన సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా మంచి ఆటగాడిగా ఎదిగాడు. తన విజయానికి దోహదపడిన కారకం సంబంధించింది అని ఆప్షన్స్ అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. పరిసరం, అభ్యాసకుడు, బహుమతులు, శిక్షణ రహం. ఇక్కడ తనకి బహుమతులు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు కాబట్టి కాదు. పరిసరం కాదు. అభ్యాసకుడు, లర్నర్, తను నేర్చుకోవాలని తనే పట్టుబట్టాడు కాబట్టి ఆన్సర్ ఈస్ అభ్యాసకుడు, లర్నర్. శిక్షణ రకం కూడా అతను ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేడు. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్, అభ్యాసకుడు. నెక్స్ట్ క్వశ్చన్. తేజ చిన్నపాటి ప్రేరేపణకే కోపం తెచ్చుకొని ఇతరులను కొట్టే అలవాటు చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఒక నిపుణుడి సహాయంతో అతని ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చారు.
దానివల్ల చాలా కాలం పాటు అతనికి కోపం రావడం సంభవించలేదు. అకస్మాత్తుగా ఒకరోజు కొంతమంది తన సోదరిని ఎగతాళి చేయడం చూసి అతను కోపంతో వారందరినీ కొట్టాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్స్: విరమణ, విచక్షణ, సాధారణీకరణ, అయత్న సిద్ధశాస్త్రం. అకస్మాత్తుగా అంటేనే అనుకోకుండా ఒకరోజు కొంతమంది తన సోదరిని ఎగతాళి చేయడం చూసి కోపంతో వారందరినీ కొట్టాడు. ఇక్కడ ఏంటంటే విరమణ కాదు, విచక్షణ కాదు, సాధారణీకరణ కాదు. అయత్న సిద్ధశాస్త్రం అంటే అనుకోకుండా చేయడం. 14th క్వశ్చన్. ఆట స్థలంలోని యంత్రంలో నాణాలు వేసి బంతులు పొందిన అనుభవం ఉన్న ఒక చిన్న పిల్లవాడు మాల్లో చూసిన వెండింగ్ మెషిన్లో శీతల పానీయాల సీసాలను పొందడానికి నాణాలు వేశాడు. ఇది తారండాకి యొక్క ఈ క్రింది అభ్యాస నియమానికి ఉదాహరణ. ఆన్సర్ ఈస్ సారూప్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం ఈ దశ నుండి పిల్లవాడు ఊహాజనిత పద్ధతిలో ఆలోచించడం ప్రారంభిస్తాడు. పిల్లవాడు ఊహాజనిత పద్ధతిలో ఏ దశలో ప్రారంభిస్తాడు అంటే ఫస్ట్ ఏమో ఇంద్రియచాలక దశ, అప్పుడు పాటించాడు. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ, ఆఫ్టర్ మూర్త ప్రచాలక దశ, నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ అంటే లాస్ట్ స్టేజ్లో అమూర్త పద్ధతిలో అంటే ఊహాజనిత పద్ధతిలో ఆలోచిస్తాడు. ఎందుకంటే మీ ఇల్లు ఎక్కడి నుండి వెళ్ళొచ్చు అంటే అతను 5-6 దారులు చెప్పడం. అదే మూర్త ప్రచాలకదల్లో ఒకటే ఏకకోణ పద్ధతిలో చెప్తాడు, ఒకటే విధానం. అదే అమూర్త పద్ధతిలో పలు విధానాలు చెప్తాడు. ఊహాజనిత ఆలోచించే పద్ధతి కూడా అవలంబిస్తాడు. ఆన్సర్ 2 ఈస్ కరెక్ట్, మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల క్రీడా దినోత్సవ కార్యక్రమంలో పిల్లలు డ్రిల్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఎందుకంటే విద్యార్థులు తమ పాఠశాల పేరులా కనిపించే విధంగా తమను తాము ఏర్పాటు చేసుకున్నారు. డ్రిల్ చేస్తున్న విద్యార్థుల మధ్య దూరం ఉన్నప్పటికీ భాగాలను వాటి సామీప్యత ప్రకారం సమూహపరిచే ధోరణి కారణంగా ప్రేక్షకులు దానిని పాఠశాల పేరుగా గ్రహించారు. ఈ ప్రత్యక్ష వ్యవస్థ నియమాన్ని గెస్టాల్ట్ ఈ విధంగా పిలిచారు: విచక్షణ, సరళత, సారూప్యత, సమీప్యత. చూడండి, సామీప్యత ఈస్ ఆన్సర్. ఇక్కడ చూడండి క్వశ్చన్. క్రింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల్లో ఒకరు వికాసం యొక్క నిర్దిష్ట దశలను ప్రస్తావించలేదు. ఎవరు? వైగోట్స్కీ, కోల్బర్గ్, పియాజే, వైగోట్స్కీ, ఎరిక్ ఎరిక్సన్ ఇచ్చారు ఆప్షన్స్. ఆన్సర్ ఈస్ వైగోట్స్కీ ప్రస్తావించలేరు. ఏంటిది? వికాస నిర్దిష్ట దశలను. నెక్స్ట్ క్వశ్చన్. 2 స్టేట్మెంట్లు చదవండి, అందులో ఏది కరెక్టో చెప్పండి. స్టేట్మెంట్ ఏ ప్రేరక ప్రక్రియలోనైనా ఆసక్తి అనేది కీలక పదం మరియు కేంద్ర అంశం. స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయులు బోధనాభ్యాస కృత్యాలను వీలైనంత ఆసక్తికరంగా చేయాలి. ఫస్ట్ చూడండి, ఏ ప్రేరణ ప్రక్రియలైనా ఆసక్తి అనేది కీలక పదం, కేంద్ర అంశం. మనం ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటేనే అది చేయగలుగుతాం, రైట్. స్టేట్మెంట్ బి, ఉపాధ్యాయులు బోధనాభ్యాస కృత్యాలను వీలైనంత ఆసక్తికరంగా చేయాలి. అవును, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చేస్తేనే విద్యార్థులు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఆప్షన్ 1 and 2 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 19. శక్తి 2 వేర్వేరు డిజైన్లలో దండలు అల్లడం నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మొదటి డిజైన్ దండను అల్లడానికి ప్రయత్నించినప్పుడు రెండవ డిజైన్ ఆటంకం కలిగించింది. దీనికి ఉదాహరణ. అంటే 2 వేరువేరు డిజైన్లు అల్లడం నేర్చుకున్న తర్వాత ఏమైంది? కొన్ని రోజుల తర్వాత మొదటి డిజైన్ దండను అల్లడానికి ప్రయత్నించినప్పుడు రెండో డిజైన్ ఆటంకపడుతుంది. దీన్ని ఏమంటాం? పురోగమన అవరోధమా, తిరోగమన అవరోధమా? తిరోగమన అవరోధం. ఓకే. పాతది చేసేటప్పుడు కొత్తది ఆటంకం కలగడం. ఓకే, కాబట్టి తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్. అర్థవంతమైన సంబంధాలు లేకపోవడం వల్ల ఈ రకమైన అభ్యసన సానుకూల అభ్యసన బదలాయింపుకి సహాయపడదు. అర్థవంతమైన సంబంధాలు లేకపోవడం వల్ల ఈ రకమైన అభ్యసన సానుకూల అభ్యసన బదలాయింపుకి సహాయపడదు. ఇప్పుడు మనం బట్టి పట్టడం వల్ల వాటి అర్థాలు తెలియదు, మీనింగ్స్ ఏం తెలియదు వాటి గురించి, కాబట్టి దాన్ని ఏమంటారు? బట్టి అభ్యాసనం. సానుకూల అభ్యాసనం జరగదు బట్టి అభ్యాసనం ద్వారా. ఆన్సర్ ఈజ్ బట్టి అభ్యాసనం. నెక్స్ట్, వికలాంగుల హక్కుల చట్టం 2016లో 1 కంటే ఎక్కువ వైకల్యతలు ఉన్న వ్యక్తులను దేని కిందికి చేర్చారని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ బహుళ వైకల్యత. 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బహుళ వైకల్యత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 22. ఈ పద్ధతిలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కొంతమంది వ్యక్తులు కలిసి అనేక ఆలోచనలను రూపొందిస్తారు.
ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి కొంతమంది వ్యక్తులు కలిసి అనేక ఆలోచనలు రూపొందిస్తారు. ఏ పద్ధతిలో? ఆప్షన్స్: పరిశీలన, సర్వే, ప్రాజెక్టు, మేధోమథనం. బ్రెయిన్ స్ట్రోమింగ్. ఆన్సర్ ఈస్ మేధోమథనం. కొంతమంది వ్యక్తులు కలిసి అనేక ఆలోచనలు రూపొందించడాన్ని బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటారు. ఓకే. 23 క్వశ్చన్. ఆటకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. ఇక్కడ ఏమని అడిగారు? సరికానిది అడిగారు. కాబట్టి ఆప్షన్స్: ఇది బోధనకు ఒక ప్రత్యక్ష పద్ధతి అన్నారు. ఇది రాంగ్ కాదు. ఇక్కడ మరి చూద్దాం ఆప్షన్స్, మరికొన్ని ఆప్షన్స్ చూద్దాం. అభ్యాసనకు కృత్యాల ద్వారా జరుగుతుంది. అవును, అభ్యాసన కృత్యాల ద్వారా ఆట జరుగుతుంది. అభ్యాసకులు చురుకుగా ఉంటారు. గేమ్స్లో ఎట్లయినా చురుకుగా ఉంటారు పిల్లలు. నెక్స్ట్, ఇది ఆనందదాయకం మరియు అభ్యాసకులు అభ్యాసనాన్ని ఒక భారంగా భావించరు. అవును, గేమ్స్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి ఆనందంగా అభ్యాసనాన్ని ఒక భారంగా భావించరు. మరి సరికానిది ఏంటిది? ఇది బోధనకు ఒక ప్రత్యక్ష పద్ధతి. ఇది రాంగ్ ఆన్సర్, పరోక్ష పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక వాక్యాన్ని ఇచ్చి అందులో గీసిన పదం యొక్క అర్థాన్ని చెప్పమని అడిగాడు. బ్రూనర్ ప్రకారం ఈ క్రింది వాటిలో దీన్ని పెంపొందించడానికి ఒక ఉదాహరణ: సృజనాత్మకతన, అంతర్బుద్ధి ఆలోచన, అమూర్త ఆలోచన, నిగమనాత్మక ఆలోచన. ఒక గీత గీసి దాని అర్థం చెప్పమన్నాడు కాబట్టి అదేంటిది? అంతర్బుద్ధి ఆలోచన. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు వాస్తవ ప్రవర్తన మార్పును ఆశించిన ప్రవర్తనతో పోల్చడం బోధన యొక్క ఈ దశలో జరుగుతుంది. వాస్తవ ప్రవర్తన మార్పును ఆశించిన ప్రవర్తనతో పోల్చడం బోధన యొక్క ఏ దశలో జరుగుతుంది? ఆప్షన్స్: ప్రియాక్టివ్, పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్, ప్రాథమిక. ప్రియాక్టివ్ అంటే మోటివేషన్ లాగా, పోస్ట్ యాక్టివ్ అంటే తర్వాత, ఇంటరాక్టివ్ అంటే మధ్యలో చెప్పడం. కాబట్టి ఇక్కడ మన వాస్తవ ప్రవర్తన మరియు ఆశించిన ప్రవర్తనతో పోల్చడం అది పోస్ట్ యాక్టివ్లో జరుగుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ వేస్తే మనం ఆన్సర్స్ రాబట్టడం, ఆశించిన ప్రవర్తన రాబట్టడం కాబట్టి పోస్ట్ యాక్టివ్. సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి విద్యలో ఐసీటీ వల్ల కలిగే ప్రయోజనం కాదు. ఆప్షన్స్: పిల్లల అభ్యసన పరికరాన్ని ఐసీటీ వివరిస్తుంది. విభిన్న అభ్యాసకులకు సర్దుబాటు చేయడానికి అనుగుణంగా అనేక రకాల సాధనాలను ఐసీటీ అందిస్తుంది. నిష్క్రియాత్మకంగా అభ్యాసనాన్ని ఐసీటీ ప్రోత్సహిస్తుంది. భావనల పునశ్చరణలో ఐసీటీ ఉపయోగించవచ్చు. ఇందులో ప్రయోజనం కాదు అని అన్నారు. పిల్లల పరిసరాన్ని ఐసీటీ వివరిస్తుంది. అవును, వివరిస్తుంది పరికరాన్ని. రైట్ ఆన్సర్. నెక్స్ట్, విభిన్న అభ్యాసకులు సర్దుబాటు చేయడానికి అనుగుణంగా అనేక రకాల సాధనాలను ఐసీటీ అందిస్తుంది. టెక్నాలజీ అందిస్తుంది. ఎట్లయినా క్రియాత్మకంగా అభ్యాసనాన్ని ఐసీటీ ప్రోత్సహిస్తుంది కానీ నిష్క్రియాత్మకంగా కాదు. కాబట్టి ఇది ఇక్కడ ఆన్సర్ ఈస్ రాంగ్, థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్ 27. నెక్స్ట్ క్వశ్చన్. మార్గదర్శకత్వం యొక్క లక్షణాలు. మార్గదర్శకత్వం మంత్రణం చాప్టర్ నుండి వచ్చింది. ఆప్షన్ చూడండి ఒకసారి. భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం, ప్రస్తుత సవాళ్ళను పరిష్కరించడం, గత సంఘటనలు సరిదిద్దడం. మార్గదర్శకం యొక్క లక్షణం ఏంటి? భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం, ప్రస్తుత సవాళ్ళను పరిష్కరించడం. అదే గైడెన్స్ యొక్క లక్ష్యం. గత సంఘటనలు సరిదిద్దడం కాదు, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలే. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి సిద్ధం చేయడమే దీని యొక్క లక్ష్యం, మార్గదర్శకత్వం యొక్క లక్ష్యం. ఆప్షన్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం అంటే పోక్సో 2012లోని సెక్షన్ 21 ప్రకారం ఏదైనా నేరం జరిగినట్లు నివేదించడంలో విఫలమైన వ్యక్తికి ఇంత కాల పరిమితి వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఆప్షన్స్: 5 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. పోక్సో చట్టం 2012 సెక్షన్ 21 ప్రకారం 6 నెలల జైలు శిక్ష పడుతుంది, 6 months. నెక్స్ట్ క్వశ్చన్ 29. క్రింది వాటిలో నిరంతర మూల్యాంకనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. సిసిఈ కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి సరికాని స్టేట్మెంట్. నిరంతర మూల్యాంకనం మౌఖిక రీతిలో మాత్రమే నిర్వహించబడాలి అని ఉంది. మౌఖికలో మాత్రమే ఎందుకు నిర్వహించబడాలి? రాతపరంగా నిర్వహించద్దా? కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 30 క్వశ్చన్. ఈ నివేదికలో అందించిన అంతర్దృష్టుల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సిఫార్సు చేసింది. ఏం సిఫార్సు చేసిందంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్. యశ్పాల్ కమిటీ ఏమని సూచించింది? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఇంగ్లీష్ మ్యాథ్స్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఒకసారి ఈవీఎస్ చూద్దాము, ఈవీఎస్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో. ఈవీఎస్లో ఒక క్వశ్చన్ మార్క్స్ యాడ్ అయిందండి, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కిరణజన్య సమయక్రియ ప్రయోగశాలలో కార్బన్ డైఆక్సైడ్ను శోషించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? కిరణజన్య సమయక్రియ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఏంటంటే విత్తనాల వ్యాప్తికి పండ్లు ముఖ్యమైనవి. స్టేట్మెంట్ 2, విత్తనాల వ్యాప్తి చేయడంలో సహాయపడే జంతువులను పండ్లు ఆకర్షిస్తాయి. ఆప్షన్ ఏ అండ్ బి ఈస్ రైట్. విత్తనాల వ్యాప్తికి పండ్లు ముఖ్యమైనవి. విత్తనాల వ్యాప్తి చేయడంలో సహాయపడే జంతువులను పండ్లు ఆకర్షిస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బీజదళాలు వీటిలో నిల్వ ఉన్న ఆహారాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతాయి. బీజదళాలు వీటిలో నిల్వ ఉన్న ఆహారాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతాయి. ఇందులో అంకురాచ్ఛేదం. నెక్స్ట్, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ముందు ఎండబెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం. ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఎండబెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? తేమను తగ్గించి సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించడం. అందులో ఉన్న వాటర్ తేమ ఏదైనా ఉంటే దీన్ని తగ్గించి సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించడానికి ధాన్యాన్ని నిల్వ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం. క్రింది వాటిలో జనసమర్థం ఉండే ప్రదేశాల్లో వ్యాధులు వేగంగా వ్యాపించడం గల కారణాల్లో ఒకటి. జనసమర్థం వల్ల గాలి ప్రసరణ తగ్గడం. చాలామంది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? క్రౌడ్ ఉంటే గాలి ప్రసరణ తగ్గిపోతుంది. చెర్నోబిల్ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అధిక వేడిని అణు విద్యుత్ రియాక్టర్ కరగడం. ఒక రైతు మోతాదుకు మించి ఎరువులను ఉపయోగిస్తాడు. ఇది చాలా వరకు దీనికి దారితీస్తుంది. దేనికంటే సమీప జల వనరులో యూట్రోఫికేషన్కి దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్స్ ఇచ్చారు. ఇక్కడ మ్యాచింగ్స్ ఇచ్చారండి, చూడండి. సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అంటే ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గును కాల్చడం. కార్బన్ మోనాక్సైడ్ మోటార్ వాహనాల నుండి వెలువడే పొగ ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. ఫ్లోరోకార్బన్లు రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషన్స్. ఫస్ట్ ఆప్షన్. ఫార్మాల్డిహైడ్ ఏంటి? ప్లైవుడ్, పార్టికల్ బోర్డు, జిగురులు వంటి ఇంటి లోపల ఫర్నిచర్లని ఫార్మాల్డిహైడ్ అంటారు. నెక్స్ట్, ఫస్ట్ ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వ. కార్బన్ మోనాక్సైడ్ మోటార్ల నుండి పొగ. క్లోరోఫ్లోరోకార్బన్లు రిఫ్రిజిరేటర్స్. ఫార్మాల్డిహైడ్ ప్లైవుడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జీవ విచ్ఛిన్న వ్యర్థాలు ప్రధానంగా వీటిని కలిగి ఉంటాయి. వేటిని? మానవ మరియు జంతు వ్యర్థాలను కలిగి ఉంటాయి. కృత్రిమంగా తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలు రుచిని ఇలా పిలుస్తారు. కృత్రిమంగా తయారు చేసిన ఆహార పదార్థాల రుచిని ఏమంటారు? మెటాలిక్ రుచి అంటారు. నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకాను అభివృద్ధి చేసిన వారు ఎవరు? నోటి ద్వారా ఇచ్చేది ఉంటుంది, ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చేది ఉంటుంది. అంటే పోలియో డ్రాప్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా. నోటి ద్వారా ఇచ్చే పోలియో అభివృద్ధి చేసింది ఆల్బర్ట్ సాబిన్. ఆన్సర్ ఈస్ ఆల్బర్ట్ సాబిన్. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్. ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రత్రయ అంటారు. రివర్స్ ఉన్నది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎడమ కర్ణిక మరియు కుడి జఠరిక. ఎడమ కర్ణిక అండ్ కుడి జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలు ఈ జిల్లాకు తూర్పు సరిహద్దుల్లో ఉంటాయి. ఏ జిల్లాకి? జయశంకర్ భూపల్లి జిల్లాకి తూర్పు సరిహద్దుల్లో ఉంటాయి తూర్పు కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఢిల్లీలోని కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ప్రసిద్ధ మొహ్రోలి ఇనుప స్తంభాన్ని వీరు నెలకొల్పారు. మొహ్రోలి ఇనుప స్తంభాన్ని ఎవరు నెలకొల్పారు? చంద్రగుప్తుడు సెకండ్, రెండవ చంద్రగుప్తుడు. అది ఇంతవరకు తుప్పు పట్టలేదు, మనకు తెలిసిందే. నైలు నది ఈ సరస్సు నుండి ఉద్భవిస్తుంది. విక్టోరియా సరస్సు నుండి ఉద్భవిస్తుంది. 1764 క్రీస్తు శకం 1764లో ఈ ఆర్కాట్ నవాబు ఫ్రెంచ్ కంపెనీతో పోరాటానికి తన సైన్యాన్ని పంపాడు. ఎవరు? అన్వరుద్దీన్ ఖాన్ తన సైన్యాన్ని పంపాడు. ప్రసిద్ధ చెందిన మరియు సరసమైన ధరలో లభించే విశిష్టమైన లేత గోధుమ రంగు గ్రానైట్ నిక్షేపాలు ఈ జిల్లాలో ఉన్నాయి. గ్రానైట్ నిక్షేపాలు అంటేనే కరీంనగర్లో బావపేటలో గ్రానైట్ నిక్షేపాలు చాలా ఉంటాయి. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి తోడమల్ అనుసరించిన రెవెన్యూ విధానం ఏంటి? జప్త్. ఇక్కడ చూడండి, 16 జూన్ షిఫ్ట్ 1లో ఈ క్వశ్చన్ అందరికీ మార్క్స్ యాడ్ అవుతుంది. 139 క్వశ్చన్. 139 క్వశ్చన్ ఏంటి? డిసెంబర్ 2008లో భారత రాష్ట్రపతి నుండి ఈ గ్రామం నిర్మల గ్రామ పురస్కారానికి పొందిన దానికి అందరికీ మార్క్స్ యాడ్ అవుతుంది.
మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మనం పాపాల భారాన్ని పెంచుకుంటాము అని బోధించిన వారెవరు? ఎవరు? మహావీరుడు. మనం ఇతర జీవాలకు దుఃఖాన్ని కలిగించినప్పుడు ఆ పాపాల భారాన్ని పెంచుకుంటాము అని బోధించింది మహావీరుడు. గౌతమ బుద్ధుడు అని అనుకోవచ్చు, కానీ టెక్స్ట్ బుక్లో మహావీరుడనే ఉంది. ఈ పర్వత శ్రేణులు ఐరోపా యొక్క దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. కాకస్ పర్వతాలు. డచ్ కార్టోగ్రఫీ పితామహుడు. ఇది ఎయిత్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ లెసన్లో 8th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్లో ఉంటుంది. డచ్ కార్టోగ్రఫీ పితామహుడు గెరడస్ మెర్కేటర్. సామ్యవాదం, లౌకికవాదం మరియు సమగ్రత అనే పదాలు భారత రాజ్యాంగ పీఠికకు ఈ చట్టం కింద జోడించబడతాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదం, సామ్యవాదం, సమగ్రత అనే పదాలు భారత రాజ్యాంగ పీఠికలో చేర్చబడ్డాయి. ఏ చట్టం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత? 2011లో పురుషులు 70%, స్త్రీలు 58%. ఏంటి అక్షరాస్యత? నెక్స్ట్ క్వశ్చన్. కొత్త సాక్ష్యం లభ్యమైనప్పుడు శాస్త్రీయ వివరణ మారవచ్చని ఒక విద్యార్థి వాదిస్తున్నాడు. ఇది ఈ క్రింది వాటిపై అవగాహన ప్రతిబింబిస్తుంది. శాస్త్రీయ జ్ఞానం యొక్క తాత్కాలిక స్వభావంపై ప్రతిబింబిస్తుంది. ప్రదర్శన పద్ధతి మరియు ప్రయోగశాల పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాల్లో ఒకటి ఏంటంటే విద్యార్థులు పరిశీలిస్తారు వర్సెస్ విద్యార్థులు ప్రయోగాలు చేస్తారు. ప్రదర్శన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతిలో ఏంటిది? ప్రయోగాలు చేస్తారు. ప్రదర్శన పద్ధతిలో పరిశీలిస్తారు. ఓకే, ఈ వ్యత్యాసం ఇది ప్రధానమైనది అన్నట్టు. ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తారు, ప్రదర్శన పద్ధతిలో పరిశీలిస్తారు. 147. సైన్స్ ప్రయోగాల మదింపులో రూబిక్స్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం. రూబిక్స్ ఇది స్కోరింగ్లో పారదర్శకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది ఉపాధ్యాయుని పరిసరాల అధ్యయన తరగతి గదిలో సహజ అభ్యసన వాతావరణాన్ని కల్పించడానికి తోడ్పడదు? అంటే ఉపాధ్యాయుని పరిసరాల అధ్యయన తరగతి గదిలో సహజ అభ్యసన వాతావరణాన్ని కల్పించడానికి తోడ్పడదు. ఏంటంటే అనుకరాత్మక అభ్యసనం, ఇమిటేషన్ లెర్నింగ్ అనేది యూజ్ కాదు. నెక్స్ట్ సరికాని స్టేట్మెంటే. చిత్రాలు, పటాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్. రెండిట్లోనూ రంగులుంటాయి. చిత్రాలకు, పటాలకు రెండిట్లోని రంగులుంటాయి. అవును. పటంలో చిత్రాలు చిన్న పరిమాణంలో గుర్తులను చూపించబడతాయి. సరికానిది ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రామాణిక పటాలను, చిత్రాలను తయారు చేస్తారు. ఇది సరికాని స్టేట్మెంట్. లాస్ట్ క్వశ్చన్. 150 క్వశ్చన్ లాస్ట్ది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క చురుకైన స్వభావంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AI టెక్నాలజీని ఉపయోగించి పరిసరాల అధ్యయన భావనలను బోధిస్తున్నాడు. ఇచ్చట ఉపాధ్యాయుడు అంటే విద్యార్థుల యొక్క రెస్పాన్స్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ఉపయోగించి బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది బోధనను అభ్యాసకుల యొక్క ప్రతి చర్యలతో అనుసంధిస్తున్నాడు. కరెక్టే. బోధనను కేవలం పాఠ్య విషయానికి పరిమితం చేశాడు. ఇది రాంగ్. సాంకేతికతను బోధనతో సమైక్యం చేశాడు. అవును. సాంకేతిక ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంటి? టెక్నాలజీ. A and C కరెక్ట్. సాంప్రదాయిక బోధనాభ్యాస యుక్తులను అనుసరిస్తున్నాడు. ఆన్సర్ ఈస్ A and C మాత్రమే. 4. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్ లైన్ టు లైన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.